శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో లీలా ప్రబోధము అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. నిన్న మనం చెప్పుకున్నది ఏంటంటే బాబా లీలల నుంచి మనం లీలని లీలగా చూసి పొంగిపోవడం కాకుండా దానిలో ఉన్న, అంటే జనరల్గా మనం అట్లా చేస్తూ ఉంటాం, దానిలో ఉన్న బోధను తీసుకోవాలని బాబా మనకి చెప్తున్నారు అని చెప్పి మాస్టర్ గారు అంతా చాలా వివరంగా చెప్పడం జరిగింది. దీనిలో మధుషా అని ఫకీరు షిరిడి వస్తాడు. తనకి 700 కావాలని కన్నీటితో బాబాని అర్థిస్తాడు. ఆ పైకాన్ని అతనికి ఇవ్వమని జోగ్ను బాబా ఆదేశిస్తారు. అతడు ఆ పైకం సాయి ముందు ఉంచగా దాన్ని మధుషాకి ఇవ్వవలసిందని బాబా 2 యువకులను ఆదేశిస్తారు. అందులో 200 వాళ్ళు తమ జేబులో వేసుకుని 500 మాత్రమే మధుషాకి ఇస్తారు. అతడు ఎంత మొత్తుకున్నా సరే సాయి వారిని మందలించరు. అంటే నువ్వు ఎందుకు తీసుకున్నారు, మీరు ఇచ్చేయండి ఆ 200 అతనికి అనేసి అనలేదట బాబా. ఆ ఫకీరు నిరాశతో నీమ్గాం చేరేసరికి ఇర్రషా అనే భక్తుడు టాంగాలో ఎదురు వచ్చి 200 అతడికిచ్చి భోజనం పెట్టాట. నిజమైన ఫకీరు వైరాగ్యము విశ్వాసము లభించిన దానితో తృప్తి కలగాడుగా ఉండాలి అని చెప్పి బాబా బోధించడం కోసమే అనమాట. కానీ మధుషాలో ఏమైంది, అవన్నీ లోపించే గుణాలు, అవి అతనికి నేర్పేందుకే 200 ఇవ్వకుండా బాబా పంపించారు. అవి అతనికి అలవడగానే, అంటే అతను రియలైజ్ అయ్యాడనమాట, బాబాయ్ చెప్పదలిచారు నాకు ఈ గుణం లేదు అని అతను రియలైజ్ అయ్యి ఉన్నదాంతో తృప్తి పడ్డాడు. బాబా ఇచ్చిన దాంతో ఇది నాకు భగవత్ ప్రసాదం అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు ఆ క్షణాన్న అతనికి బాబా మళ్ళీ 200 చిత్రమైన రీతిన అక్కడికి ఒక భక్తుడు వచ్చి అతనికి ఇచ్చి భోజనం పెట్టాడనమాట. అంటే మళ్ళీ తిరిగి ఆయన అది ప్రసాదించారు. అది ఏం చెప్పారు, దైవం తనకి వలసిన దానిని సమయం వచ్చినప్పుడు ప్రసాదించగలరని, సాయి అట్టి దైవస్వరూపులని, తాను విశ్వాసము ఓరిమి కలిగి ఉండాలని ఆ ఫకీర్కు తెలిపారు. మధుషా అనే ఫకీర్కు అది తెలిపారట. ఈ గుణం ఉండాలి నీలో, అది లోపించింది అని చెప్పి. అంటే దైవస్వరూపులు సాయి ఆ విశ్వాసము ఓరిమి కలిగి ఉండాలి అని చెప్పి, అది అవసరమైనప్పుడు బాబా మనకి అందిస్తారు అన్న విషయం తెలియడం కోసం. అప్పుడు అతను సమాధాన పడగానే వెంటనే అతనికి మళ్ళీ 200 అతనికి అందించారనమాట బాబా. అది అందుకని మామూలుగా ఇంకొక యాంగిల్ ఏంటంటే అతనికి అందాల్సింది 500, అతని ప్రారంభంలో అంతే ఉంది, 500 అలాగే వచ్చింది, అతనికి ప్రారంభానికి మించి రాలేదు. కానీ బాబా ఏం చేశారు, అది కూడా అతనికి సవరించి అతనికి 200 అందేలా చేశారు. అతనిలో మార్పుకి దానిని ఉపయోగించారనమాట. ఆ ప్రారంభాన్ని అతనిలో మార్పు తీసుకురావడానికి దాన్ని, ఆ సిచ్యువేషన్నే దాన్ని అట్లా ఉపయోగించారు. అలాగే మనం కూడా కష్ట సమయంలో అదే సిచ్యువేషన్ని మనం బోధ తీసుకుంటూ జరుగుతూనే ఉంటుంది, అది ఆ కష్టం జరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడు దాని నుంచి మనం బయటపడతా ఉంటే దాని నుంచి నేర్చుకోవాలి. నేర్చుకున్న తక్షణమే అది ఉండదు, ఎప్పుడు అది నేర్చుకున్నంతకాలం మనం బాధపడుతూనే ఉంటాం. బాధ లేకుండా ఉండాలంటే దాని నుంచి ఏం నేర్చుకోవాలి. ఆ దైవం ప్రసాదించారు మనకి అనుకునే భావన, అది మనకి శ్రేయస్కరం కానిది ఏది ఆయన చేయనివ్వరు అనేసి, దీని నుంచి నేను అసలు ఏ పాఠం నేర్చుకోవాలి, బాబా నాకు ఏం చెప్పదలిచారు, ఈ సిచ్యువేషన్లో నన్ను ఎట్లా ఉండమంటున్నారు, ఎట్లా ప్రవర్తించమంటున్నారు, నా మానసిక స్థితిని ఎట్లా పెట్టుకోమంటున్నారు అని ఒకసారి ఆలోచించుకోవాలి. అదనమాట. అంటే కొన్ని ప్రారంధవసాన జరుగుతున్నా దానిని సాధనగా ఆయన మారుస్తారు, మనలో తీసుకురావాల్సిన మార్పుగా ఆయన తీసుకురాగలరు. అది ఈ ఫకీర్ది మనం చూసుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిందనమాట దాని నుంచి. అలా అందుకని మనం కోరినవి సాయి ప్రసాదించినా, లేక అవి మనకి శ్రేయస్కరం కావని తలిచి ప్రసాదించకున్నా, మనకు శ్రేయస్సును అంతగా ఏమారక చేకూరుస్తున్న ప్రేమను గుర్తించి భక్తితో ఉండగలుగుతాం.
అదంతా మనం ఆలోచించుకున్నప్పుడు ఏమవుతుంది, అవి ప్రసాదించినా బాబా ప్రసాదించకపోయినా ఆయన ఎప్పుడు మనకున్నారు, ఆయన ఎప్పుడు మనల్ని చూసుకుంటున్నారు కదా. మిగతావన్నీ ఎన్నోసార్లు చూసుకున్నారు కదా ఆయన కదా. ముందు దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే మన శ్రేయస్సును ఏమారకుండా ఆయన ఉన్నారని ప్రేమను గుర్తించి భక్తితో ఉండగలుగుతాం. అంటే కోరికలను వీడి సర్వగతుడు ప్రేమమయుడు అయిన సద్గురువుని సదా గుర్తుంచుకునే స్థితికి వస్తాం. అప్పుడేమవుతుంది, ఆ కోరికలు అవన్నీ మన మనసుకి పట్టకుండా ఆయన సర్వగతుడు సద్గురుమూర్తి అని చెప్పి సదా ఆయన ఎప్పుడు గుర్తుంచుకుంటాం. కష్టంగా ఉన్నా సుఖంగా ఉన్నా ఎట్లా ఉన్నా ఆయన గుర్తుంచుకుంటాం. నో కంప్లైంట్స్ అన్నమాట. అప్పుడు ఆ స్థితికి వస్తుంట. ఇక దుఃఖం ఉండదు. అప్పుడు ఇంకా దుఃఖమే ఉందండి. మనం బాధపడకపోతే దుఃఖమే ఉంది. ఇంకా అదే ముక్తి అనమాట. మనం బాధపడుతున్న అన్నిటికీ కాబట్టే మన దుఃఖం. కోరిందల్లా నెరవేరుతుంటే ఇంకా కోరికలు ఉద్భవిస్తూనే ఉంటాయి. అంతే కదండి. కోరిందల్లా నెరవేరుతుంది అనుకోండి, ఇంకా కోరికలు వస్తూనే ఉంటాయి. మన పిల్లవాడు అస్తమాను ఇది అదే అని అడుగుతుంటే మనకు ఎట్లా ఉంటుంది, ఏంట్రా ఎన్ని తీర్చినా ఎన్ని కొన్నా ఇంకా అడుగుతావుట్రా నువ్వు అంటావా లేదా? మరి బాబా ఏమనాలి, మన జీవితంలో ఎన్ని తీరుస్తున్నా సరే మనం ఇంకా అడుగుతుంటే ఇంకా అసలు ఏమనుకోవాలి కదా ఆయన. అదనమాట. కోరికలు ఉద్భవిస్తూనే ఉంటాయి. ఇటువంటివి వివేక రూపమైన శాశ్వత దుఃఖ నివృత్తిని కలిగించే పరిస్థితులను సాయి అనుక్షణము మనకి ప్రసాదిస్తూనే ఉంటారు. సాయి ప్రతిసారి మనకి ఈ శాశ్వత దుఃఖ నివృత్తి కలిగించే సంఘటనలను పరిస్థితులను ఆయన కలిగిస్తూనే ఉంటారట. ఎప్పుడు అట్లాంటివి మనకు కలిగిస్తూనే ఉంటారు అట్లాంటి పరిస్థితులు. కానీ మనం మనం ఆ స్థితికి రావడం లేదు అసలు. అదైతే ఇస్తున్నారు ఆయన, కానీ మనం వెళ్ళడం లేదు అక్కడ. అది మన వివేక మాంద్యమే అడ్డుపడుతుంది. ఎందుకంటే మన వివేకంలో ఉన్న మాంద్యం ఉంచేసారా, మన బుద్ధిమాంద్యం అదే అడ్డుపడుతుంది. సాయి మనకేమీ చేయలేదన్న కృతజ్ఞతతో వాపోయేలా చేస్తుంది. అదే ఆ వివేకమాంద్యం ఏమవుతుంది, బాబా నాకు అసలు ఏమీ చేయలేదు, ఎన్ని చేశారో వదిలేస్తాం. ఆ క్షణం కూడా ఆయన ఏం చేస్తున్నారో వదిలేసి నాకేం చేయలేదు బాబా అనే కృతజ్ఞత అదే అలా వాపోయేలా చేస్తుందట. తగిన యత్నం చేయని లోపం మనదే, దాని తగ్గ యత్నం చేయని లోపం మనదే. ఆయన నుంచి ఏమి లేదండి, మనమే సరిగ్గా యత్నం చేయట్లేదు కదా. భగవంతుడు కోరుకునేది అంటే దుఃఖం లేని స్థితికి వెళ్ళండి రా అని చెప్పి. బాబా అనే కాదు, అసలు భగవంతుడు కోరుకునేదే అది. మనల్ని ఎల్లకాలం అడుగుతూ కూర్చుంటామా ఎన్ని. మన పిల్లవాడు అలా చేస్తే మనకి ఎలా ఉంటుంది? వాడు చదువుకుని ఇంకా కొంచెం పెద్దవాడు అయ్యేసరికి కదా ఉద్యోగం సంపాదన నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలిరా, ఏంట్రా అన్నిటికీ అడుగుతావు అనవా? అంటే సామాన్యమైన తల్లిదండ్రులకే అలా ఉంటే మరి బాబాకి ఎట్లా ఉండాలండి మన మీద కదా. అంటే మనం చిన్నపిల్లల్లానే ఆలోచిస్తున్నాం. అది వచ్చిన ప్రాబ్లం మన పిల్లల్లానే ఉంటున్నాం. ఎప్పుడు బాధ్యత నెరిగిన వారిలా ఉండట్లేదు మనం అసలు. అది అందుకని ఆ కృతజ్ఞతతో వాపోయేలా చేస్తుంది. అట్లా ఉండే అవివేకమైన స్థితి అట్లా చేస్తుంది అన్నమాట. అది మన యత్నంలోని లోపం అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇదంతా నిన్న చెప్పుకున్నాం. ఈరోజు ఏం రాశారు మాస్టర్ గారు చదువుకుందాం. ఈ సూత్రాన్నే మరింత సూటిగా తెలుపుతుంది చిన్న కృష్ణ రాజా సాహెబ్ అనుభవం. ఇదే సూత్రం మనం ఇప్పుడు ఏది చెప్పుకున్నామో అదే సూత్రం మనకి సూటిగా తెలుపుతుందట. చిన్న కృష్ణ రాజా సాహెబ్ అనే అతని భక్తుని అనుభవం. నీకేది కావాలంటే అది అడుగు, ఇచ్చేస్తాను అన్నప్పుడు వివేకంతో అతడు ఎల్లప్పుడూ ఆయన సామీప్యం కావాలని కోరాడు. చూడండి ఇది ఎంత బాగుంటుందంటే, బాబా అడిగారట, నీకేది కావాలంటే అడుగు నేను ఇచ్చేస్తాను అన్నారట. అన్నప్పుడు వివేకంతో అతడు ఎప్పుడు అన్నట్ట, ఎల్లప్పుడూ మీ సామీప్యమే కావాలనుకోండి, ఎప్పుడు మీరు ఉండాలి నాకు, అంతే, నాకు ఇంకేమొద్దు అన్నారట. తరువాత బిడ్డ చనిపోయినప్పుడు సాయి అతన్ని పరీక్షించారు. బిడ్డ చనిపోయాడు అతనికి. అప్పుడు పరీక్షిస్తే అతను నిలిచాడు. అయినా సరే బాబానే అతను కోరుకున్నాడు అన్నమాట. అది బల్వంత్ నాచ్నే భోజనం అంటే దానికి ఎంత వివేకం విశ్వాసం ఉండాలో చూడండి. పక్క కన్న బిడ్డ చనిపోతే బాబానే కావాలని కోరుకున్నాడు. బిడ్డ కావాలని కోరుకోలేదు. అడిగితే ఏమి ఇచ్చేస్తారు బాబా, కానీ ఇంకా బాబాతో అతనికి ఏమీ ఉండదు. మరి ఎంత వివేకంతో కోరుకున్నాడో చూడండి. ఆ స్థితి ఎంత గొప్ప స్థితికి వచ్చాడో అతను. అది బల్వంత్ నాచ్నే భోజనం కోరాడని విసుక్కున్న వంటవారిని, వంటలో ఉల్లివాడుతున్న అతడి అత్తగారిని మందలించిన దాదా కేల్కర్ను సాయి మౌనంగా మందలించారు. ఇక్కడ ఒకటి ఉంటుంది. బల్వంత్ నాచ్నే
అనే అతను వస్తాడు బాబా దగ్గరికి. అతనికి ఏంటంటే పెందరాళ్ళే భోజనం చేసే అలవాటు. అతడు ఎప్పుడు ఉపవాసాలు అవి ఉండడు. ఆ రోజేమో ఏకాదశి, అక్కడ వాళ్ళందరూ ఉపవాసాలు ఉంటున్నారు. ఉంటుంటే అప్పుడు ఏమవుతుందంటే సరే అతనికి టైం అవుతుంది, ఆకలేస్తుంది అతనికి. ఇంకా సరే ఇప్పుడు మరి భోజనం ప్రసక్తులు అవి తేకూడదు కదా, అట్లా కూర్చున్నాడు. కూర్చునేసరికి బాబాకు తెలుసు కదా సర్వజ్ఞుడు. ఆయన అన్నారు, నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళి భోజనం చేసిరా అంటారు. బాబా నువ్వు తినేసిరా అంటారు. అనేసరికి అయ్యో వద్దు బాబా, నేను ఆరతి అయ్యాక వెళ్తానంటాడు. అసలు తిడతారు బాబా, లేదు నువ్వు రావాలి, వస్తే కానీ ఆరతి కుదరదు, వెళ్ళి నువ్వు తినొచ్చాకే ఆరతి అసలు అంటారు. సరే వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ వంటవాడు విసుక్కుంటాడు, నేను పెట్టిన అక్కడ ఆరతి జరగాలి, మేము అందరూ ఏకాదశి ఉపవాసాలు ఉన్నాం, ఇప్పుడు భోజనం పెట్టమని నీకు తొందర ఏంటి ఫుడ్ కింద తిట్టి మళ్ళీ చిన్నబుచ్చుకుని వస్తాడు. వచ్చి బాబా నేను ఆరతి అయ్యాకే తింటాను అంటాడు. అనేసరికి మళ్ళీ బాబా కసురుకుంటాను, నేను ఆరతి అయ్యాకే నీకు భోజనం తిన్నాకే ఆరతి అసలు, నువ్వు వెళ్ళి తిని రావాలంటాడు. వెళ్ళి బాబా తిడుతున్నారు అని చెప్పేసరికి ఇంకా వంటవాడికి కూడా పెట్టక తప్పలేదన్నమాట. ముందు విసుక్కుంటాడు వంటవాడు. అది బాబా తిడతారు, వాళ్ళంతా పిచ్చివాళ్ళు అని తిడతారు బాబా, వాళ్ళంతా పిచ్చివాళ్ళు, నేను చెప్పినా వినట్లేదు, నువ్వైనా వెళ్ళి భోజనం చేసిరా అని చెప్తారు. ఉపవాసాలు అవి బాబా అసలు ప్రోత్సహించలేదు. ఫస్ట్ పాయింట్ అది, ఆయన ఏం ప్రోత్సహించలేదు ఉపవాసాలు. ఎందుకంటే మనం పనికిరాం వాటికి. ఉపవాసం అంటే ఆయనకి దగ్గరగా ఉన్నాయి. ఎంతసేపు ఉండగలం మనం? ఆకలేస్తుంటే ఆయన గుర్తొస్తారా చెప్పండి? అందుకే బాబా ఏం చెప్పారు, తినేసి కూర్చోమన్నారు అతన్ని, బలవంత నాచినేని. నువ్వు తినేసి వచ్చి కూర్చో, హాయిగా చేసుకో, అంతేగాని నువ్వు ఆకలి కడుపుతూ ఉండి ఆ ఫుడ్ మీద దృష్టి పెట్టుకుంటే నీకు ఈ ఆరతి ప్రయోజనం నెరవేరదు. అటు తిండి ఇటు ఆరతి ప్రయోజనం నెరవేరట్లేదు. అందుకే తినేసిరా అని చెప్పారు బాబా. అంత చక్కగా చెప్పారు చూడండి. ఇక్కడ చూడండి, బలవంత నాచనే భోజనం కోరాడని విసుక్కున్న వంటవారిని, వంటలో ఉల్లి వాడుతున్న అతడి అత్తగారిని మందలించిన దాదా కేల్కర్ను సాయి మౌనంగా మందలించారు. ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట. ఇదేంటంటే దాదా కేల్కర్ అనే అతను ఆచారపరుడు. అతని అత్తగారు వంటలో ఉల్లిపాయ వాడుతుంది. అంటే ఒక్కోసారి ఉల్లి తినరు కదా కొంతమంది, ఉల్లి వాడుతుంటే అతను అత్తగారిని మందలించాడు, ఏమిటలాగా ఉల్లిపాయ వేస్తావు ఇది అదే అని. అందుకని సాయి వీళ్ళని ఏం చేశారు, ఆ వంటవాడి నేను దాదా కేల్కర్ను సాయి మౌనంగా మందలించారట. ఆర్షధర్మాన్ని అర్థం చేసుకుని ఎవరికి వారు ఆచరించవచ్చు, కానీ అలా చేయని ఇతరులను మందలించి నిర్బంధించే హక్కు ఎవ్వరికీ లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆర్షధర్మాన్ని ఏదైనా ఆ ధర్మాన్ని ఎవరైనా అర్థం చేసుకుని ఎవరికి వారు ఆచరించవచ్చు. మనకు నిజంగా ఆ స్థితి, ఆ క్యాపబిలిటీ ఉన్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే ఎందుకు ఏది అనేది. ఉపవాసం ఉందనుకోండి, నిజంగా అంటే ఏంటి, ఉపవాసం అంటే ఏంటి అనేదాన్ని మనం తెలుసుకొని మనం చక్కగా చేసుకోవచ్చు, సరిగ్గా చేసుకుంటే. సరిగ్గా ఎలాగా అంటే భగవంతుడి సన్నిధే తప్ప మన తిండి మీదకి దృష్టి వెళ్ళకూడదు, అంతలాగా అనమాట. అంత చేయగలిగితే చేసుకోండి, కానీ చెయ్యని పక్కవాడిని మాత్రం అనొద్దు. అది చెప్తున్నారు ఇక్కడ. ఎవరికి వారు ఆచరించవచ్చు, నీకు నువ్వు చేసుకోదాన్ని నీకు అనిపిస్తే, అంతేగాని అలా చేయని ఇతరులను మందలించి నిర్బంధించే హక్కు ఎవరికీ లేదు. అది వాడెవడో ఉపవాసం చేయట్లేదు అనుకోండి, వాడిని మందలించి తింటావా అని తిట్టి మళ్ళీ అలా మందలించి నిర్బంధించే హక్కు ఎవరికీ లేదు. నువ్వు కూడా చేయాలి ఉపవాసం, లేకపోతే నువ్వు కూడా ఇట్లాగే చేయాలి, నేను ఇలా చేస్తున్నాను కాబట్టి నువ్వు ఇలాగే చెయ్యాలి, అట్లా ఉండకూడదండి. అదో రకమైన జబ్బు. మనం చేస్తున్నాం కాబట్టి ఇంకోటి చేయాలనుకున్నామంటే అది తప్పు, కరెక్ట్ కాదు అది. అలా చేయడం తమ ధర్మపరాయణత పట్ల వారికి ఉన్న గర్వానికి చిహ్నం. అదే నేను జబ్బు అని చెప్తున్నానండి ఇక్కడ. అదేంటంటే ఏమనిపిస్తుంది, అబ్బా నేను చాలా ధర్మపరాయణ, నేను చేస్తున్నాననే ఫీలింగ్, ఒక రకం ఈగో అనమాట. అది వారికి ఉన్న గర్వానికి చిహ్నం. అదొక గర్వం, నేను చేస్తున్నాననే గర్వం. ఈ మళ్ళు ఆచారాలు కూడా అట్లా అదే కోవలోకి వస్తాయి. చేస్తున్న వాళ్ళు చేయని వాళ్ళని అనడం. ఇవన్నీ దీంట్లోకి ఉపవాసాలు కానీ ఉల్లిపాయలు కానీ వాడడం కానీ. బాబా ఇవన్నీ ఎందుకు తిట్టారు, ఎవరికి వాళ్ళు తెలుసుకుని అసలు నిజంగా చేయగలిగేది ఏంటో వాళ్ళు ఆచరించవచ్చు, కానీ ఇంకా ఇతరులను నిర్బంధించే హక్కు మాత్రం ఎవరికి లేదని చెప్పారు.
ఈ నిర్బంధించే వాళ్ళకి కూడా లోపల ఉంది ఆ ఫీలింగ్, నేను చేస్తున్నాను వాడు చేయట్లేదు. ఇదే అసలు ఫీలింగ్ తప్పు, అట్లా రావడమే తప్పు. నేను చేస్తున్నాను అనుకోవడం కూడా తప్పే. ఎవరి కోసం చేస్తున్నాడు? తనకు తనే కదా చేసుకుంటుంది. తను భగవంతుడి సన్నిధిలో చేసుకుంటున్నాడు, అది ఉండాలి. కానీ గొప్ప కోసం అందరి కోసం కాదుగా అంటే వాడు కూడా లోపల ఒక గర్వం ఉంది, ఒక ఈగో అహంకారం ఉంది. ఒక అహంకారంతో చేస్తున్నాడు దాన్ని. ఆ పనికిరాదు, అది భగవంతుడు తీసుకోరు. అందుకే అవన్నీ బాబా తీసి పడేశారు మొత్తం. ఏవైతే ఎలాంటి సరైన భావంతో ఏవేమైతే మనం చేయట్లేదో వాటిని అన్నింటినీ బాబా తీసి పక్కన పడేశారు. నువ్వు చేయాల్సిన అవసరం లేదులే అనేసి. అది ఇది కూడా ఏంటి, అలా చేయడం తమ ధర్మపరాయణత పట్ల వారికి ఉన్న గర్వానికి చిహ్నం. ఇతరులను నిర్బంధించడం, వాడు చేయకపోతే చులకనగా చూడడం, చేస్తావా లేదా అనడం, లేకపోతే నేను ఏదో గొప్ప నేను చేస్తున్నాను కాబట్టి నువ్వు చేయట్లేదు కాబట్టి తక్కువ నువ్వు, ఇట్లా చాలా ఉన్నాయండి. నేను భగవంతుడు వాళ్ళని చూడట, ఎవరు చేస్తే వాళ్ళనే చూస్తాట ఆయన. వీడు సరిగ్గా చేస్తేగా చూడడానికి. అందుకని తినేసి కూర్చోమని చెప్పారు, నీ ఫలితం అది అన్నారు అక్కడ. చూడండి ఇవన్నీ అంటే వారి ధర్మపరాయణత పట్ల వారికి ఉన్న గర్వానికి చిహ్నం. సాటి వారిపై ప్రేమ లేకపోవడానికి చిహ్నం. నిజంగా ప్రేమ ఉంటే అట్లా మాట్లాడరు ఎవరు కదా. అంటే సాటి వారిపై ప్రేమ లేకపోవడానికి చిహ్నం అంట అవన్నీ. ప్రేమ ఉన్న వాళ్ళు అసలు అట్లా నిర్బంధించరు ఎవరిని. చూసారా ఇది? తాము ఆచరించే ధర్మం కూడా గుడ్డి ఆచరణ అన్నదానికి నిదర్శనం. అలా గుడ్డి ఆచరణ చేసేవాళ్ళే అలా ఇతరుల పట్ల ప్రవర్తిస్తారు. తాము ఆచరించే ధర్మం కూడా గుడ్డి ఆచరణ అనేదానికి అది నిదర్శనం అని చెప్తున్నారు. ఇతరులను అనడం అనేది నిదర్శనం. ఆ వంటవాడు ఏం చేయాలి అసలు? అడిగాడంటే పెట్టేయాలి అంతే. తను ఉంటే ఉన్నాడు, మిగతా వాళ్ళు ఉంటే ఉన్నారు, అతనికి పెట్టేయాలి అక్కడ భోజనం. పైగా అక్కడ ఆర్డర్ వేసింది ఎవరు? బాబా ఆర్డర్ వేశారు. అసలు ఆలోచించుకోవాలి అతను బాబా ఎందుకన్నారు అని చెప్పి. ఆ వంటవాడు నిజానికి కదా మందలించారు వాళ్ళని కూడా మౌనంగా. ఆ సిచ్యువేషన్ అట్లా కల్పించారు బాబా నేర్చుకోవడానికి. ఇటు ఇతనికి అటు అసలు ఇటు ఇతనికి చేశారు, అటు ఆ వంటవాడికి అక్కడ కూర్చున్నాడు. వీళ్ళందరూ పిచ్చివాళ్ళు అన్నారు బాబా. వాళ్ళు ఎందుకో ఏం చేస్తున్నారో కూడా వీళ్ళకి తెలీదు, ఎందుకు చేస్తున్నారో కూడా, వీళ్ళు పిచ్చివాళ్ళు రా అని చెప్పారు బాబా. ఇది చాలా డెప్త్ అంటే ఇది తెలుసుకోవడం మనం. ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఎందుకు అలా నిర్బంధన అనేది ఎందుకు చేస్తుంటారు, ఎందుకు ఇతరులను అంటూ ఉంటారంటే దాన్ని చెప్తున్నారు. అట్టి వారి హృదయాల్లో కూడా అలాంటి ధర్మాన్ని ఆచరించవలసి వచ్చినందుకు గుప్తంగా అలక ఏర్పడి దానిని సాటివారిపై అలా వెళ్ళగొక్కుతారని మనస్తత్వ శాస్త్రం చెప్తుంది. చూసారండి ఇది ఎంత ఇంపార్టెంట్. అసలు ఎందుకు జరుగుతుంది ఇదంటే హ్యూమన్కు ఉండే సైకాలజీ ఒకటి చెప్తున్నారు. ఎందుకు అట్లా చేస్తారంటే అట్టివారి హృదయాల్లో కూడా, అట్టి వాళ్ళ మనసులో కూడా అలాంటి ధర్మాన్ని ఆచరించవలసి వచ్చినందుకు, ఏ ధర్మాన్ని అయితే వీళ్ళు ఆచరిస్తున్నారో, ఉపవాసం కానివ్వండి, ఉల్లి కానివ్వండి, లేకపోతే మడి కానివ్వండి, తడి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది ఆ ధర్మాన్ని ఆచరించవలసి వచ్చినందుకు గుప్తంగా అలక ఏర్పడి, లోపల అది ఉండదు పూర్తిగా, వాళ్ళకి ఒక అలకే ఉంటుంది. అంటే బలవంతంగా అసలు ఏదో చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. అలాగా అదే మనస్ఫూర్తి అయినది కాదు. అమ్మో ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నా, చేయకపోతే ఏమైపోతుందో, లేకపోతే మా వాళ్ళు ఎవరో చేస్తున్నారు నేను చేయకపోతే ఏమైపోతుందో, లేకపోతే ఈ ధర్మం ఇట్లా ఉంది కాబట్టి నేను చెయ్యాలి, చేయకపోతే ఏమైపోతుందో, ఒక రకమైన అలక. వాళ్ళకే ఇంకా విసుగు ఇవి వచ్చేస్తాయండి. అయినా సరే దాన్ని అలా గుడ్డిగా ఆచరిస్తూనే ఉంటారట. అందుకని అలకే ఏర్పడి దాన్ని సాటి వారిపై అలా వెళ్ళగక్కుతారని మనస్తత్వ శాస్త్రం చెప్తుంది. సైకాలజీ కూడా అదే చెప్తూ ఉంటా. ఆ బాధవాడు ఏం చేయాలో తెలియక పక్కవాడి మీద వెళ్ళగొక్కుతూ ఉంటారట. అసలు చూడండి, ఇది చాలా విచిత్రమైన మానసిక స్థితి అన్నమాట. వీడు బాధపడుతున్నాడు, వాడు కూడా బాధపడాలి అలాగే. అది వాడు హాయిగా కూర్చుంటే వీడికి నచ్చట్లేదు, వాడు తినేస్తే వీడికి నచ్చదు, ఎందుకంటే వీడు తినలేదు కాబట్టి. అందుకని వీడు తినేసి హాయిగా కూర్చోవచ్చు కదా, లేకపోతే వీడు మానేసి కూర్చోవాలి ఏదో ఒకటి ఉండగలిగితే ఆ స్టేజ్ ఉంటే. అదొక రోగం, అదొక రకమైన మానసిక స్థితి. చూడండి, మనకు తెలియకుండా గుప్తంగా ఎన్నో రోగాలు ఉంటాయి మనలో, మానసిక రోగాలు. బయట రోగాలు సరే బయటికి కనబడుతూ ఉంటాయి అందరికీ, బయటకు వచ్చే రోగాలు కదా, ఇవి లోపల దాగి ఉన్నవి, కనబడవు, ఇవి భగవంతుడికి తెలుస్తాయి. ఇలా మనస్తత్వ శాస్త్రం ప్రకారం కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి సైన్స్లో. ఎట్లాంటి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు
ఎట్లాంటి వాళ్ళ నుంచి ఎట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి, ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు, దాన్ని బట్టి సైకాట్రిస్టులు వాళ్ళ మందులు ఇస్తూ ఉంటారు కదా. ఈ సైకాలజీ వాళ్ళేమో కూర్చోపెట్టండి వాళ్ళకి చెప్తూ ఉంటారు, ఇది ఎట్లా కాదు అట్లా, ఇవన్నీ అదంతా మానసిక తత్వం, అదే మనస్తత్వ శాస్త్రం చెబుతుంది. ఇంతకు ఆ ధర్మాలను వారు అర్థం చేసుకోక మూఢంగా ఆచరిస్తారని సాయి తమ విరుద్ధమైన ఆజ్ఞల ద్వారా తేల్చారు. ఇంతకీ ఆ ధర్మాలను వాళ్ళు ఏం చేస్తారంటే అర్థం చేసుకోరట. అసలు ఎందుకు పెట్టారు ఆ ధర్మం? ఉపవాసం అసలు ఎందుకు పెట్టారు? ఉల్లి వాడొద్దని అసలు ఎందుకు అన్నారు? పోనీ ఆలోచించాలి కదా. అసలు మడి అంటే ఏంటి, అసలు ఆచారం అంటే ఏంటి, అసలు పూజ ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి, ఇవన్నీ మొత్తం చాలా ఉంటాయి కదా మనకి ఆచారాలు కానీ ఇవన్నీను. ఎందుకున్నాయి అసలు, దేనికోసం, దాని పర్పస్ ఏంటి, దాన్ని ఎట్లా ఆచరించాలి ఫస్ట్ అంటే అది చెయ్యాలంటే మన మానసిక స్థితి ఎట్లా ఉండాలి, అది ఇంపార్టెంట్. మన మానసిక స్థితి ఎట్లా ఉండాలి చేయాలంటే. అంతకు ఆ ధర్మాలను వారు అర్థం చేసుకోక మూఢంగా ఆచరిస్తారని సాయి తమ విరుద్ధమైన ఆజ్ఞల ద్వారా తేల్చారు. అలా ఎందుకు చెప్పారంటే విరుద్ధంగానూ, బాబా చెప్పింది అంత విరుద్ధంగా అనిపిస్తుంది చూసారా. బాబా ఉల్లిపాయ తినిపించారా? బాబా ఏంటి ఉపవాసం వద్దన్నారా? ఉపవాసం ఉన్న వాళ్ళని తినిపించారు కదా, ఉపవాసం ఉందాం అనుకున్న వాళ్ళని ఎందుకు చేశారు అలా అంటే అందుకు ధర్మాలను వారు అర్థం చేసుకోక మూఢంగా ఆచరిస్తారండి. మనందరం ఏం చేస్తాం, ఆ ధర్మాన్ని అర్థం చేసుకోకుండా మూఢంగా ఆచరిస్తూ ఉంటాం. మన జీవితంలో చాలా ఉంటాయి ఇలా మూఢంగా ఆచరించేవి. అవన్నీ బాబా ఖండిస్తూ వచ్చారనమాట. అవి తప్పు కాదండి, మన ఆచరణ తప్పు, మనం సరిగ్గా చేయట్లేదు, వాటిని సరిగ్గా అర్థం చేయట్లేదు. అట్లాంటి వాటిని అన్నింటినీ తీసి పడేశారు బాబా. అవి తప్పు కాదు, మనం తప్పుగా చేస్తున్నాం. అందుకని మనం తప్పు, ఇక్కడ మనకు తెలియదు అవి ఎట్లా చేయాలో. అది సాయి తమ విరుద్ధమైన ఆజ్ఞల ద్వారా తేల్చారు. కుశాబాహు చేత, దాసగను చేత సాయి ఉల్లి తినిపించడం గమనార్హం. ఉల్లి తినని వాళ్ళ చేత కూడా ఆయన ఉల్లి తినిపించారు. ఎందుకని? గుడ్డిగా ఆచరిస్తున్నారు కాబట్టి వాళ్ళు. అసలు ఇట్లా ఉంటే మనం బాబా దగ్గరికి వెళ్తామా? ఈయనేంటి నేను పెట్టుకున్న ఆచారాలు అన్నిటినీ ఏంటి ఇట్లా మంట కలిపేస్తున్నారేంటి అనిపిస్తుంది. ఆయన ఎందుకు ఏం చేస్తున్నారో తెలియదు. చాలా కష్టం బాబా చర్యలు అర్థం చేసుకోండి. ఇలా మాస్టర్ గారు వివరంగా మనకు చెప్పారు కాబట్టి అర్థమవుతుంది. అప్పుడు మరి ఆ భక్తులు ఎట్లా ఇదయ్యారో మరి ఏంటో కదా. నిలదొక్కుకోవడం చాలా కష్టం ఇట్లా విరుద్ధమైనవి చేస్తున్నప్పుడు కదా. అది మనకు తెలిసిన ధర్మాన్ని సాటివారికి ప్రేమతో వివరించవచ్చు. దాన్ని ఆచరించకపోవడం వారి వంతు. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి ఏదైనా ధర్మం తెలిసినప్పుడు అప్పుడు సాటివారికి ప్రేమతో వివరించవచ్చు, తప్పేమీ లేదు. దాన్ని ప్రేమతో వివరించండి. దాన్ని ఆచరించకపోవడం వారి వంతు, అది వాళ్ళ ఇష్టం. చేస్తారా చేయరా అది అదుటివాడి ఇష్టం. ధర్మాన్ని బోధించిన కృష్ణుడు అర్జునితో మరలా యథేచ్ఛసి తథాకురు, నీకేది ఇష్టమైతే అదే చెయ్యి అంటారు. ఆఖరికి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడితో అలాగే చెప్పాట. ఆయన మరలా అదే చెప్పాట. ఆయన యథేచ్ఛసి తథాకురు, నీకు అంతా వివరించి చెప్పారు, ధర్మం అంతా చెప్పాడు ఆయన, గీత అంతా బోధించి నీ ఇష్టం, నీకేది ఇష్టమైతే అదే చెయ్యి అన్నట్టు. ఆయన మొత్తం చెప్పారు గీత అంతా కృష్ణ పరమాత్మ అర్జునుడు, నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యి అన్నారు చివరికి. కాకపోతే అతను వివేకవంతుడు, అర్థం చేసుకున్నాడు కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్పింది ఆచరించాడు అర్జునుడు. మళ్ళాంటి వాళ్ళమైతే ఏమో నిలబడతామో లేదు, నీ ఇష్టం అంటే నాకు ఎట్లానే బాగుంది అంటాం, నేనేం చేసుకుంటున్నాను అదే బాగుంది అంటాం మనం. ఆయన ధర్మం ఆయన చేశారు, నీ ఇష్టం, నేను చెప్పవలసిందంతా చెప్పేశాను, చేస్తావా చెయ్యి. మాస్టర్ గారైనా అంతే, బాబాయ్ అయినా అంతే, మనకంతా బోధ అందించారు, నీ ఇష్టం, నువ్వు తీసుకుంటావో తీసుకో, లేకపోతే లేదు, అంతే, నిర్బంధం ఏమి లేదు. తీసుకుంటే నీ జీవితం బాగుంటుంది, లేదు నీ కర్మ ప్రకారం నడుస్తుంది. ఆయనకేం సంబంధం లేదు, అప్పుడు మన కర్మ ప్రకారమే నడుస్తుంది అంతే. ఆయన చెప్పినట్టుగా చేసుకుంటున్నావా మనకే మంచిది. అది యథేచ్ఛసి తథాకురు అంటున్నారు బాబా కానీ, మాస్టర్ గారు కానీ, అమ్మగారు కానీ, కృష్ణ పరమాత్మ అన్నమాట వాళ్ళు చెప్తున్నారు. అందుకే నిలబడతామా లేదా మందే ఇంకా. అందుకే బాబా ఏం చెప్పారు ఇక్కడ, మామిడి పూత చెప్పారు ఎగ్జాంపుల్. అందుకే నిలిచేవాడు నిలిస్తే పోయేవాడు పోతాడు అంతే
కదా, అన్నీ అవ్వవు కదా, బళ్ళు అవ్వవు అన్నారు. అట్లాగే కొన్ని రాలిపోతాయి అన్నారు. మనం రాలిపోవాలా, పట్టుకుని ఉండాలా, ఏదేచ్చేసి తదాకరు అంతే అక్కడ కదా. సాయి కూడా సంభారైన త్రాగుడు మానమని, ఇదే నా హెచ్చరిక, నువ్వు మానకపోతే ఇక హెచ్చరించక నీ కర్మకు నేను విడుస్తాను అన్నారు. ఇందా చెప్పుకున్నదే బాబా సంభారే అనే అతను తాగుబోతుకి చెప్తారు, ఇదే నా హెచ్చరిక, నువ్వు మానకపోతే ఇక నిన్ను హెచ్చరించారు 2 సార్లు హెచ్చరించి, నువ్వు ఇంకా మానకపోతే నేను హెచ్చరించను, నీ కర్మకు నేను విడిచేస్తాను అని చెప్పారు బాబా. అతను నిందించి తృణీకరించలేదు, అలా అని అతనేమి నిందించలేదు, తృణీకరించలేదు. అతను ఇంకేం అనలేదు బాబా. అతను మసీదులోకి రావద్దని, ఇట్లాగే అలాగే నా దర్శనానికి వచ్చావేంటి, నువ్వు తాగుపోతే అట్లా కూడా ఏమనలేదు. నిన్ను హెచ్చరిస్తున్నా నేను, నువ్వు మానకపోతే నీ ఇష్టం, నీ కర్మకి నిన్ను వదిలేస్తాను. నువ్వు మానేద్దాం అనుకున్నావా, పూర్తిగా నా సహకారం నీకు ఉంటుంది, ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పారంట బాబా. అంతేగాని అతను నిందించి తృణీకరించలేదు, అసలు ఇంకేమీ నిందించలేదు అతన్ని. చూడండి, ఈ ధర్మ సూక్ష్మం ఎరగని భక్తులు దుర్మార్గులను గురువు నిరసించలేదని వాపోతారు. ఇది చూస్తే మనకేమైపోతుంది, వాడు తాగుబోతు దుర్మార్గుడు వాడు, కానీ బాబా ఏంటి అసలు అతన్ని ఏమీ నిరసించలేదేంటి అని అనిపిస్తుంది. ఇట్లా చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా చాలా విషయాల్లో. అదేంటి అట్లా ఉన్న బాబా ఏమి చేయకపోవడం ఏమిటి, మామూలుగా అంటారు చూడండి, అట్లా చేసిన భగవంతుడు ఏం చేయట్లేదు, మనకే వస్తున్నాయని అనుకుంటూ ఉంటాం కదా. అదే ఇక్కడ ఎందుకు చెప్తున్నారు, ఈ ధర్మ సూక్ష్మం తెలియదు మనకి, తెలియకుండా అంటే వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేశారనమాట. బాబా ఇంక పట్టించుకోరు, అప్పుడు వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేస్తారు. అట్లాంటి వాళ్ళని 1-2 సార్లు హెచ్చరిస్తారు, వాళ్ళని వినకపోతే వదిలేస్తారు. వాళ్ళ కర్మ ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది, అప్పుడు ఆయన కల్పించుకోరు అప్పుడు. అదనమాట. ఇంకోటి చెప్పాలంటే కొంచెం టైం పడుతుందండి, మనకు మధ్యలో అవ్వకపోవచ్చు, అందుకని నేను ఇక్కడికి ఆపుతాను ఇవాళకి. రేపు ఇంకా మిగిలింది మనం చెప్పుకుందాం. అందుకని దేంట్లోనూ ఆర్షధర్మాన్ని అర్థం చేసుకుని ఎవరికి వారు ఆచరించవచ్చు, కానీ అలా చేయని ఇతరులను మందలించి నిర్బంధించే హక్కు మాత్రం మనకి లేదు. అది గుర్తుపెట్టుకోవాలి, సవరణ చేసుకోవాలండి. మన జీవితంలో జరిగే ఇట్లాంటి తప్పులు మనకి తెలియవు, చాలా తప్పులు ఉంటాయి. అవన్నీ మనకు తెలియకుండానే ఎన్నో మన మంచి వాళ్ళని అనుకుంటాం, కానీ తెలియకుండా మన భావాలు ఇవన్నీ చాలా ఉంటాయి. ఇతరులను ఇబ్బంది పెట్టేవి, బాధ పెట్టే, హర్ట్ చేసేవి చాలా ఉంటాయి. అంటే లోపల మనకు అంత జబ్బు ఉందన్నమాట, అంత మాలిన్యం మనలో ఉంది. ముందు ఆ మాలిన్యాన్ని శుభ్రం చేసుకోవాలి. అందుకే మహాత్ములందరూ అంతఃశుద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. ముందు లోపల బాహ్యశుద్ధిని అది నేర్చుకుని చేసుకుంటే సరే అన్నారు, అంతే. అంతఃశుద్ధి ఫస్ట్ లోపల క్లీన్గా ఉండాలి, అది వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాతే బయటికి బాహ్యంగా చేసేవి. అది లోపల శుద్ధంగా ఉన్నంతసేపు ఏం పర్వాలేదు, ఎన్నైనా చేసుకోవచ్చు. అది లేకుండా మాత్రం బాహ్యంగా చేస్తూ ఉంటే మాత్రం ఉపయోగం లేదు. అది మహాత్ములందరి హెచ్చరిక. అదే లోపల మాలిన్యాన్ని ముందు తొలగించుకోవాలి. అది ఆ జిడ్డు వదలదండి, చాలా కష్టం. ఏం చేసినా ఎన్ని పెట్టి తోమండి, ఎన్ని సోపులు వేసి తోమినా వదలట్లేదు జన్మలకి మనకి లోపల మాలిన్యం కదా. అది ఇంపార్టెంట్, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలండి, చాలా చాలా ముఖ్యమైనది. అది మనకి మహాత్ముల ఆచరణలో, వాళ్ళ బోధల్లోనూ, సూక్తుల్లోనూ మనకి వాళ్ళ లీలల ద్వారా ఇవన్నీ తెలుపుతూనే ఉన్నారు మనకి. అది మనం అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నించాలి. ముందు అర్థం చేసుకోవాలి మనసులో, అంతే తప్ప వాళ్ళ మీద అలగడం కాదు. వాళ్ళు అట్ట చెప్పారు ఎట్ట కాదు, వాళ్ళకి తెలుసు ఏది ధర్మం ఏది కాదో వాళ్ళకి తెలీదా కదా. మనకే ఎక్కువ తెలుసు అనుకుంటాం, అది ఈగో, చాలా అహంకారం, అదొక రకమైన గర్వం. అంటే మహాత్ముల మాటల్ని కూడా తృణీకరించిన వాళ్ళం అవుతున్నాం మనం. భగవంతుడే కదా సద్గురు రూపంలో వస్తాడు, ఆయనే కదా. మనకే అన్నీ తెలుసు అనుకుంటాం, వాళ్ళకన్నా ఎక్కువ తెలుసు అనుకుంటాం. ముందు అందుకే బాబా ఎంతటి గొప్పవారో ముందు తెలుసుకోవాలి, ముందు మాస్టర్ గారు ఎంత గొప్పవారో ముందు తెలియాలి. తెలిసి ఆ భావన నిలబడితేనే వాళ్ళు చెప్పింది మనకు చేయాలనిపిస్తుంది. అది కరెక్ట్. లేకపోతే దాంట్లో కూడా అడ్డదిడ్డంగా మాట్లాడే పరిస్థితి. ఇష్టమే కానీ పక్కన అదేదో వస్తుంది. ఇష్టమైతే ఎందుకు చెయ్యం ఆయన చెప్పింది, ఇష్టమే కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. అదేమిటిది, ఇష్టమైనప్పుడు అని చెప్పినట్టు చెయ్యాలి కదా. ఇష్టమే కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. వాడు ఎవడో కుర్రాడు అంటున్నాడు, మా అమ్మ నాన్న అంటే నాకు ఇష్టమే
కానీ వాళ్ళు చెప్పింది నేను చేయను, నాకు ఎలా కావాలంటే అట్లా చేస్తాను అంటాడు వాడు. అలాంటి తంతు అనమాట మనం. అది కాదు, ఆయన ఎందుకు చెప్పారు ఆలోచించుకోవాలి. అట్లాంటి ఆయన కూడా ఆఖరికి ఏమన్నారు, యథేచ్ఛసి తదాకురు, నీకేం నచ్చితే అదే చేయి, నేను అంతా వివరించి నీకు చెప్తున్నాను, మొత్తం నీకు నచ్చింది నువ్వు చేయి అని చెప్పారు. నిర్బంధన ఏం కాదు ఆయన, మనకే అంతే, అన్నీ చెప్పి వదిలేస్తున్నారు. అన్ని గ్రంథాలు ఇచ్చారు, అన్నీ చెప్పారు, నువ్వు ఆచరించుకుంటావో ఆచరించుకో, హెచ్చరిస్తున్నారు. లేదా నీ కర్మకి నేను విడిస్తాను అన్నారు. మన కర్మకే మన వదిలేస్తారు. అది చాలా కష్టం అండి. అది ఆయన పట్టుకుని ఉండాలంటే కనీసం ఆయన చెప్పింది చేయడానికైనా ప్రయత్నం చేయాలి. ముందు వాళ్ళ మాటని తృణీకరించకూడదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. మహాత్ముల మాటలు ఎంత సత్యమో తెలుసుకొని, కొన్ని డౌట్ ఉందా చదువుకోండి, 1కి 10 సార్లు చదువుకుని తెలుసుకోవాలి. అంతేగానే మనకి దాన్ని తృణీకరించవద్దు. అది నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్. మన జీవితాలకు మనకి ఏది సెట్ అవుతుందో అది వాళ్ళకి తెలుసు. మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏం గొప్ప స్థితిలో లేము, మనం పరమ సామాన్యులం, ఎట్లాంటి వాళ్ళమో తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నామో కూడా వారికి తెలుసు. దానికి తగినట్టే ఉంటుంది వారు చెప్పే ధర్మం. అది గుర్తుపెట్టుకోవాలి. అది రేపు ఇంకా మిగిలింది మనం చదువుకుందాం. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవేం నేను సొంతంగా చెప్తున్నావు కాదు, అందులో రాసున్నవే నేను చెప్పానండి. నేనేదో నాకు ఇదే చెప్పడం లేదు, మాస్టర్ గారు రాసినవే చెప్పాను నేను. అది అంటే చెప్పే స్టైల్లో కొంచెం తేడా ఉండొచ్చు తప్ప అవే మనం చదువుకున్నది. అది తర్వాత కూడా చాలా బాగుంటుంది. మైళ్ళ గురించి చెప్తారు బాబా. అందరు తిట్టుకోకండి నన్ను. అది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.